ఇస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో అలాగా నేను ఈ సినిమాలో ఒక నటుడుగా చాలా నేర్చుకున్నాను. దానికి కారణం తేజ గారు. చాలా నేర్పించారు. ఒక సీన్ని ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని 2-3 విధానాలుగా దాన్ని మా చేత చేయించి వర్క్షాప్ లాగా అవుట్పుట్ తెచ్చుకున్నారు. సో గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఎ బెటర్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ చాలామంది టెక్నీషియన్స్, జగదీష్ గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చున్నారు. అండ్ మ్యూజిక్ ఈరోజు మా సినిమా ఇక్కడ దాకా వెళ్ళిందంటే ఫస్ట్ లింగ్డి లింగ్డి పాట కారణం. అండ్ విజయ్ మాస్టర్ గారికి అద్భుతంగా కంపోజ్ చేశారు సాంగ్. అండ్ స్టెప్ మొత్తం వైరల్ అయిపోయింది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిథున్ గారికి థ్యాంక్ యూ. అండ్ నాకు టీజర్లో విపరీతంగా నచ్చింది విజువల్స్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. సో రంజన్ రాజ్ గారు, నేను వెయిట్ చేస్తున్న ఫిలిం చూసేదానికి. ఐఎమ్ వెరీ ఆ సౌండ్ థియేటర్లో సౌండ్ వినేదానికైనా నేను వెళ్ళిపోతా. సో నాకు కొంచెం సౌండ్ అంటే పిచ్చి. సో అందుకని ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేను వెళ్ళిపోతా థియేటర్కి, దో యాక్ట్ ఇన్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ ఐఎమ్ హియరింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ తేజ గారు అబౌట్ ద రికార్డింగ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ రేపు చాలా బాగా దిస్ యువర్ ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యువర్ అసోసియేటెడ్ విత్ అస్ దానికి. అండ్ ఇంకా మా డైలాగ్ రైటర్ కాశీ గారు, నాకు బాగా నచ్చిన మాట టీజర్లో వేలు మాత్రమే మంది గన్ను గవర్నమెంట్ది అని ఒక డైలాగ్ ఉంటుంది సార్. దెర్ సో మెనీ డైలాగ్స్ ఇన్ ద ఫిలిం దట్ రేపు మీరు థియేటర్లో షాక్ అవుతారు. ఇంత బోల్డ్గా, ఇంత ట్రాన్స్పరెన్సీ, ఫిల్టర్లెస్గా రాస్తారు ఏంటి డైలాగ్స్ అని. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ పాజిటివ్ థింగ్ ఫర్ ద ఫిలిం. అండ్ కమింగ్ టు ద ఫిలిం, కష్టపడి చేసాం, ఇష్టంతో చేసాం, మీ అందరికి నచ్చుతుందని చేసాం. మా టీజర్ మీ అందరికి చాలా నచ్చింది. ఈ November 24th నా సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్కి వచ్చే సినిమా చూడండి. అది కూడా నచ్చిద్ది అని చెప్పేసి ఆశిస్తున్నాను. తప్పకుండా నచ్చిద్దని నమ్ముతున్నాను. అండ్ అరవింద్ గారు, మీతో ఇందాక పక్కన వేదిక మీద నించుంటే అని చెప్పేసి ఉండింది సార్. నాకు కొంచెం షేక్ అవుతున్నా అలాగా. ఎందుకంటే ఏమో మనకి అప్పుడప్పుడు అర్హత ఉందా లేదా అనిపిస్తుంది పలానా వ్యక్తులు పక్కన నించుంటే. ఇది ఎందుకంటే సార్, బీయింగ్ అ గ్రేట్ సన్ టు అ లెజెండరీ ఫాదర్ ఇస్ నాట్ ఈజీ. బీయింగ్ అ గ్రేట్ ఫాదర్ టు అ upcoming legendary son is not easy. Being a very big producer and ఒక సంస్థని నేలగా ఇలాగే కాపాడుకుంటూ రావడం ఇస్ నాట్ ఈజీ. కాపాడుకుంటూ వచ్చిందే కాకుండా బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అందిస్తూ మీరు బేసిక్గా ఏం చేశారంటే పెద్ద వృక్షం సార్ అది, గీతార్ట్స్ అన్న సంస్థ. సరదాగా అందరూ ఉయ్యాలు కట్టుకొని ఊగేలాగా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ నాట్, ఇట్స్ నాట్ ఈజీ సార్. నాకు ఇంకా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ లవ్ యువర్ స్మైల్ సార్. చాలా బాగా నవ్వుతారు మీరు. అండ్ యాక్టర్స్ అందరికీ, ఈ ఫిలింలో చేసిన యాక్టర్స్ అందరూ, యాక్ట్రెసెస్ అందరూ, రేపు ప్రతి ఒక్కరికి కూడా చాలా గొప్ప పేరు వస్తుందని చెప్పేసి నమ్ముతున్నాను నేను. బికాజ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. ఈ సినిమా ఒక షో పడేంత వరకే, ఒక షో పడ్డాక అదే వెళ్ళిపోద్ది. ఈ నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ టు ఫినిష్ ఆఫ్ విత్ ఏంటంటే సార్, ఇంతకుముందు చెప్పాను ఒక ఈవెంట్లో కూడా, ఒకసారి మీ పర్మిషన్తో మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. ఇఫ్ యూ కెన్ ఐ ప్లీజ్ సార్, ఒకసారి రండి, ఒకసారి ప్లీజ్. విజయ్ మాస్టర్ని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఒకసారి రండి, పెద్ద మనిషి. సో మా నాన్నగారండి, ఆయన పేరు విజయ్ మాస్టర్. చాలామంది వినుంటారు కానీ ముఖం చూసుంటారు ఇంతకుముందు. సార్ వాళ్ళందరికీ తెలుసు ముందే. సార్ ఈ సినిమా నాకు ఒక గొప్ప అవకాశం అయితే మా నాన్నకు గొప్ప జ్ఞాపకం సార్. ఇట్స్ అ వెరీ బిగ్ అండ్ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ హిమ్. ఎందుకంటే మీకు తెలియదేం లేదు, మన దగ్గర మన సంస్థలో హిస్ బీన్ ఫైటర్గా చేశారు, అసిస్టెంట్ ఫైటర్గా చేశారు, మాస్టర్గా చేశారు. ఈరోజు నేను ఒక లీడ్ యాక్టర్గా చేయడం అన్నది ఆయనకి ఎంత గొప్ప మెమరీ అన్నది నేను ఊహించలేకపోతున్నాను సార్. దానికి రీజన్ అయిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీను, పైవాడికి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫినిషింగ్ ఆఫ్ విత్ బోయపాటి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే. ఎస్ విజయ్ మాస్టర్ ఒక మాట డెఫినెట్గా. ఎస్, ఈ ఐస్ బాగాలేవు సార్, రెడ్ ఐస్ ఇవి వచ్చినాయి, చిన్న ఇట్లా కళ్ళలో నీళ్ళంతా వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ వాళ్ళకి, ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన
బోయపాటి గారికి, దిల్ రాజు గారికి, వచ్చిన అందరు డైరెక్టర్స్కి, అందరికి యాక్టర్స్కి అందరికీ ప్లీజ్. నాకు తండ్రి స్థానం నాకు అరవింద్ గారు. ఎందుకంటే అలా పెరిగాను నేను అక్కడ. మా ఫ్యామిలీని నేను ఎలా చూశానో మా హెల్త్ విషయాల్లో అలాగే వెంకటేశ్వరరావు గారు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చారు నాకు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇది చెప్తే అయ్యేది కాదు, దీని వెనక చాలా కష్టం ఉంది. అలాగే నన్ను డే బై డే ఎంకరేజ్ చేస్తూనే తీసుకొస్తున్నారు. అలాగే ఈరోజు మా అబ్బాయిని కూడా ఇలాగే తీసుకొచ్చినందుకు ఈ సంస్థకి మీ అందరికీ ఇది లైఫ్ లాంగ్ ఉండేది సార్, అంత ఇంకేం లేదు. ప్లీజ్ థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ. అలాగే వాసు గారు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ. సంథింగ్ దట్ ఐ ఫర్గాట్, ఐమ్ సో సారీ. విద్యాక గురించి చెప్పాలి. షూటింగ్ స్టార్ట్ అయిన వీక్కి ఐ యాక్చువల్లీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అయినప్పుడు ఒక ఫియర్ ఉండింది. ఒక ఫ్రాక్చర్ అయ్యి లిగమెంటర్స్ అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3-4 months ఐ వాజ్ బెడ్ రెస్ట్లో ఉండే. సో అలా ఉన్నప్పుడు ఎక్కడో సరే వారమే షూట్ చేశారు కదా, మేబీ దే మైట్ రీప్లేస్ మీ ఏమో అని ఒక చిన్న ఫియర్ ఉండే నాకు. విద్యక్క కాల్ చేసి ఒకటే మాట నింది అప్పుడు, రాహుల్ నువ్వు ఎప్పుడు రికవర్ అయితే అప్పుడే షూటింగ్, అప్పటి వరకు సినిమా ఆపుతున్నావు అని చెప్పేసి అన్నారు. నాకు తెలియదు ఎంతమంది అది చేస్తారో ఏంటో ఒక అప్కమింగ్ యాక్టర్ కోసం. దేర్ సో మెనీ ఎమోషన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఈ ఫిల్మ్కి నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ ఆన్ November 24. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్లీ మీరు సక్సెస్ సౌండ్ వింటారు 24th of November. అండ్ ఐ రిక్వెస్ట్ శివాని టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. తేజ గారు మాట్లాడారు. దాని తర్వాత కెప్టెన్. ఓకే, సో డైరెక్టర్ తేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. కోటబొమ్మాలి పిఎస్ మనందరికీ అందిస్తున్న డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, వచ్చిన పెద్దలందరికీ, అరవింద్ గారికి, ఎస్పెషల్లీ బోయపాటి సీన్ గారికి, రాజ్ గారికి, అందరికీ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. కోటబొమ్మాలి పిఎస్ అనే ఈ సినిమా నేను లాస్ట్ ఇయర్ ఈ సినిమాతో నేను జర్నీ స్టార్ట్ చేశానండి. ఈ సినిమాతో నాకు చాలా అటాచ్మెంట్ ఎందుకుందంటే, ఫస్ట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అంటే అరవింద్ గారు కానీ, విద్య గారు కానీ, వాసు గారు కానీ నన్ను నమ్మి ఒక ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టి ఎస్ ఇది తినైతే చేయగలుగుతాడనే నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా సినిమా గురించి మాట్లాడాలంటే, ఈ లింగిడి పాట అంటే, ఆ లింగిడి పాట నుంచి నేను జీవితంలో చాలా నేర్చుకున్నానండి. అంటే చిన్న ఎక్స్పీరియన్స్ ఆ పాట గురించి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఆ పాట బాణీ కట్టించి తయారు చేయించినప్పుడు మధ్యలో ఒక చిన్న ఉంగేలేలే ఉంగంగులేలే అన్న చోట నాకు లిరిక్ కావాలి. నేను అడగని లిరిసిస్ట్ అంటే లేరండి. అంటే ఒక పాటకి అంటే నాకు ఆ 4 లైన్లు ఎవరన్నా కొంచెం రాసి అక్కడ ఏదన్నా సెట్ చేస్తే బాగుంటుందేమో అని నేను చాలామందిని అడిగాను. అడిగితే అందులో ఒక లిరిసిస్ట్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అసలు ఇది పాటేనా, దీన్ని ఎవడన్నా పాట అంటాడా, ఇలాంటి దాన్ని మళ్ళీ మీరు నన్ను రాయమని అడగడం అని నాకు ఒక పెద్ద మెసేజ్ పెట్టారు. సరే అయిపోయింది. ఇంకొక ఆయన్ని అడిగాను. ఆయన అడిగితే లేదండి ఇది నా స్టైల్లో లేదు ఇలా అని. ఇంకా ఒక 3-4 చూశాక అసలు దీన్ని నేను ఎందుకు మార్చాలి, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా నేను అలానే రిలీజ్ చేస్తే ఎందుకు హిట్ అవ్వదు. దీని నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే సార్, మనం ఎక్కడ ఏం మారిపోవాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉంటే అలానే వెళ్తేనే మనలో అది ఉంటే డెఫినెట్లీ అది రీచ్ అవుద్ది అన్నది ఈ పాట నుంచి నేను నేర్చుకున్న సారాంశం. నాకు నిజంగా అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అది. అండ్ నాకు ఎప్పుడు నేను మంచి స్ట్రెస్ ఫీల్ అయినా ఫస్ట్ మా డాడీకో లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరికి కాల్ చేస్తాను. కానీ ఈ మధ్యన నేను ఈ పాట పెట్టుకుని వింటున్నాను. పాట పెట్టుకుని సిక్క లింగి కట్టుకుని ఇలా ఊగుతా అంటే నాకు చాలా స్ట్రెస్ బస్టర్గా నేను ఒక మంచి పాట చేసుకున్నాను అని నాకు చాలా అంటే ఇది సాటిస్ఫాక్షన్ సార్ నాకు. అంటే ఇది సో ముందుగా ఈ సినిమా కథ గురించి వస్తే, పోలీస్ చేజింగ్ పోలీస్ అంటే ఇప్పుడు ఉన్న సిస్టంలో పోలీసులు ఎలా నలిగిపోతున్నారు అన్నది మేము మెయిన్గా చూపించాలనుకున్నాం సార్. అంటే చిన్న ఎగ్జాంపుల్,
వ్యవస్థ, ఒక పొలిటీషియన్ చేతిలో పోలీసులు ఎలా కీలుబొమ్మలనో లేకపోతే రకరకాలుగానో డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ ఎలా తయారవుతుంది, ఎలా అవుతుంది అన్నది మేము మెయిన్గా టచ్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రోడ్ షో చేయకుండా ఆపడం, జగన్ గారిని ఎయిర్పోర్ట్లో ఆపడం, లేకపోతే సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడున్న సినారియో కానీ. సో ఇవన్నీ ఏంటంటే ఒక పొలిటికల్ సిస్టమ్, ఒక పొలిటికల్ లీడర్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంటు, ఆ లీడర్ని ఎన్నుకునే ఒక ఓటర్ ఎంత ఇంపార్టెంటు అంటే డెఫినెట్లీ చెప్తున్నానండి, ఓటర్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరూ మా సినిమా వచ్చి చూడాలి. ఎందుకు చూడాలి ఏంటంటే అది మీకు 24 తెలుస్తుంది. అండ్ సిస్టమ్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నారు, ఎవరన్నా సరే తప్పకుండా ఈ సినిమా చూస్తే మీకు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ అండ్ కనెక్టెడ్, అంటే మీకు ఆ రిజంబ్లెన్స్ డెఫినెట్లీ కనబడుతుందండి. అండ్ టెక్నీషియన్స్ పరంగా వస్తే మా కెమెరామెన్ జగదీష్ గారు, నేను నా 3rd ఫిల్మ్ అండి ఇది. నేను నా మొదటి ఫిల్మ్ జోహార్ నుంచి ఆయనతో నేను పనిచేస్తున్నాను. సో బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ చాలా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి బనీవాస్ గారికి కానీ, మెయిన్లీ విద్యా మేడం. ఎన్నిసార్లు పాపం నన్ను విసుక్కుని ఉంటారు, తేజ ఇది అవసరం అది అవసరం అంటే మేడం ప్లీజ్ మేడం. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మేడం అండ్ థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ సార్. అండ్ మెయిన్గా వాసు గారి గురించి చెప్పాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ ముందే ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేశారు, నేను మధ్యలో జాయిన్ అయ్యాను. తర్వాత నేను నాలోకి నేను ఇంజెక్ట్ చేసుకుని నేను ట్రావెల్ అయ్యి చేస్తున్నంత సేపు థ్యాంక్స్ ఫర్ పుషింగ్ మీ సార్. అంటే ఇంకా మనం ఏదో పట్టుకోవాలి చేయాలి అన్న కసి నాలో ఇంకా బాగా అది చాలా హెల్ప్ అయింది. నేను నేర్చుకున్నాను చాలా ఈ సినిమా నుంచి, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు మెయిన్గా మా రికార్డింగ్ అందించిన మా రంజన్ రాజ్, ఈరోజే చెన్నై నుంచి మిక్సింగ్ ఫినిష్ చేసుకుని వచ్చాను సార్. నేను చాలా హ్యాపీ అవుట్పుట్ చూసుకుని కానీ ఇది కానీ. సో సినిమా నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆడియన్ రామకృష్ణ అనే క్యారెక్టరు అండ్ మిగతా ఉన్న 2 క్యారెక్టర్స్తో బయటకు వస్తారండి. ఇట్స్ అన్ ఎమోషనల్ థ్రిల్లర్ అని నేను చెప్పచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా యూ విల్ బీ హుక్ టు ద సీట్. డెఫినెట్లీ ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో మీకు కనబడుతుంది సినిమా. సెకండ్ హాఫ్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ అండి. డెఫినెట్లీ సినిమా చూసి బయటకు వచ్చి మీకు అంటే ఆ క్యారెక్టర్స్ హాంట్ చేయకపోతే సారీ నేనేం చెప్పలేను, బట్ డెఫినెట్లీ హాంట్ చేస్తాయి అవి. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్. ఇంకెవరన్నా మర్చిపోతే క్షమించండి. నన్ను సపోర్ట్ చేసి నన్ను పుష్ చేసి ఇంత మంచి సినిమా చేసినందుకు కానీ గీతార్ట్స్ కానీ అండ్ నా క్యాస్ట్ మెయిన్గా శ్రీకాంత్ గారు, రాహుల్ విజయ్ అండ్ శివాని. అండ్ వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే డెఫినెట్లీ అసలు ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పెర్ఫార్మెన్స్ అసలు మామూలుగా అంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్, లైక్ దే రియలిస్టిక్ టు ద క్యారెక్టర్స్. ఎస్పెషల్లీ శివాని గారు అంటే నేను డే 1 చూసి కాదు అసలు ఏంటి పరిస్థితి అనుకున్నాను. డే 1 నేను అసలు షూట్ చేసినప్పుడు అసలు నేను స్టన్ అయిపోయాను అసలు ఆవిడ పెర్ఫార్మెన్స్ చూసి. సో అండ్ రాహుల్ కూడా లైక్ ఈజ్ అ వెరీ స్వీట్ బాయ్, ఈజ్ లైక్ మై బ్రదర్. సో హీఈస్ వెరీ కమిటెడ్. అంటే అరకు స్కెడ్యూల్లో ఆయన కాల్ ఫ్రాక్చర్ అయ్యి రికవర్ అయిన కొన్ని రోజులకి అవుట్డోర్ స్కెడ్యూల్ స్టార్ట్ చేసాం. స్కెడ్యూల్ అంతా పరిగెట్టడమే. పాపం ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా సరే ఒక్కసారి కూడా ఆగకుండా అదే కాల్తో ఆ పెయిన్తో పరిగెట్టాడు. అంత కమిట్మెంట్ అంత డెడికేషన్ ఉన్న యాక్టర్ అండి, దానికి మెచ్చుకోవాలి. ఇంకొకరు ఎవరన్నా అయితే నాకు తెలిసి మధ్యలో వెళ్ళిపోతారేమో, అంత విసిగిచ్చాం ఎక్కడో కొండల్లో ఇక్కడ చేస్తుంటే. బట్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ సపోర్టెడ్ అండి. అండ్ ఐ హోప్ ఈ 24ని ఈ కోటబొమ్మలి పిఎస్ అనేది పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. సాధిస్తుంది. అండ్ ఇప్పుడు శివాని రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అందరూ రాహుల్, తేజ గారు చాలా విషయాలు ఆల్రెడీ షేర్ చేసేసుకున్నారు. నేను ఐ ట్రై టు కీప్ ద స్పీచ్ షార్ట్. సారీ మీరు అందరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్లీ ఇక్కడ మా ఈవెంట్కి విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి అండ్ టు ఆల్ అవర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్.
సో ఐ విల్ ఆల్సో స్టార్ట్ ఎలాగైతే ఈ సినిమాలో ఎంటర్ అయ్యానో చెప్తాను. ఫస్ట్ నాకు ధీరజ్ గారు కాల్ చేసి చెప్పారు, ఇలాగా కోట బొమ్మాలి అని తీస్తున్నారు సినిమా, గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్, GA2 ప్రొడక్షన్, చేస్తావంటే విల్ అరేంజ్ మీటింగ్ అని చెప్పేసి అన్నారు. డైరెక్టర్ ఎవరు అంటే తేజ గారు. తేజ గారిది జోహారు సినిమా నేను చూసి నాకు చాలా నచ్చి అప్పుడే ఆయనకి ఫోన్ చేసి, సార్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ సమ్ టైమ్ సార్, ప్లీజ్ నాకు చెప్పండి ఎప్పుడన్నా నెక్స్ట్ మీరు చేసే సినిమాల్లో అని చెప్పేసి ఫస్ట్ అప్పుడు మాట్లాడాను. సో తేజ గారు అని విన్న వెంటనే ఐ వాజ్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్. అండ్ దెన్ కలిసిన తర్వాత తేజ గారు ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఆయన సినిమా షూటింగ్ ఉంటుంది, ఇప్పుడు ఈ టైంలో షూటింగ్ ఉంటుందో లేకపోతే సినిమా స్టోరీ ఇదో అవేం చెప్పలేదు. ఫస్ట్ వచ్చి చాలా కష్టంగా ఉంటుంది షూట్ చేయడం, చెప్పులు లేకుండా నడవాల్సి వస్తుంది, కొండల్లో కోనల్లో తిప్పుతాము, క్యారవాన్లు ఉండకపోవచ్చు, మీకు ఇవన్నీ ఓకేనా అన్నారు. సార్ యాజ్ అన్ యాక్టర్ దట్ ఈస్ వాట్ వీల్ ఎంజాయ్ మోర్ సార్, ఇలాంటి ఛాలెంజెస్, కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయడం ఇవే మాకు ఇంకా కిక్ ఇస్తాయి, మీరు అవన్నీ పట్టించుకోకండి, ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, మీరు నాకు కథ చెప్పండి సార్ అని చెప్పేసి విన్నాను. దెన్ ఇమీడియట్లీ ఈవెన్ ఐ సెడ్ ఎస్. అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను మిస్ ఇండియాకి వెళ్ళున్నా, లైక్ లాస్ట్ ఇయర్, మధ్యలో హెల్త్ ఇష్యూ వల్ల ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ. బట్ నేను ఆ టైంలో క్యాట్ వాక్ అవి ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, నార్మల్గా ఎవ్రీడే ఒక 1 hour క్యాట్ వాక్ ప్రాక్టీస్ చేయడం అది ఇది. అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేశారు. సో ఇందులో నేను కుమారి క్యారెక్టర్ ప్లే చేస్తున్నా, శ్రీకాకుళంలో పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్. ఫస్ట్ షాట్ వచ్చేసి నేను ఇట్లా నుంచొని ఉండాలి, నా సీనియర్ ఆఫీసర్ ఏదో చెప్తారు నాకు, నేను ఓకే సార్ అని తల ఊపేసి ఇట్లా వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళాలి. నేను నడుచుకుంటూ వెళ్ళిపోయి తర్వాత తేజ గారు వచ్చారు నా దగ్గర, మ్యామ్ మీరు శ్రీకాకుళంలో కానిస్టేబుల్, మీరు ఇక్కడ క్యాట్ వాక్ చేస్తే బాగోదు. అయ్యో సార్ సారీ సార్, అలవాటు అయిపోయింది, నేను వేరేలా నడుస్తా అని చెప్పేసి వెళ్ళి ఆ నడక ప్రాక్టీస్ చేసుకొని అవి ఇవి. సో ఇట్ వాస్ ఫన్ అండి ఫ్రమ్ డే వన్. అండ్ రాహుల్తో ఇదే సినిమా టైంలో ఇంకొక మూవీ కూడా సైన్ చేశాను. సో ఆ మూవీ షూటింగ్, ఈ మూవీ షూటింగ్ సైమల్టేనియస్గా జరిగాయి. అండ్ ఆల్సో వీ యూస్ టు గో టు ద సేమ్ జిమ్. శివాత్మిక నచ్చ సిస్టర్తో కూడా ఒక సినిమా యాక్ట్ చేశారు. సో నాకు ఎప్పటి నుంచో రాహుల్ తెలుసు. సో రాహుల్తో శ్రీకాంత్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఫ్రమ్ ద డే వన్ చాలా మంచి అట్మాస్ఫియర్ ఉండింది. అండ్ చాలా ఆడుతూ పాడుతూ అట్లాగా హ్యాపీగా జరిగిపోయింది. ఆల్సో అరకు స్కెడ్యూల్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. అక్కడ వెదర్లో జస్ట్ మేము ముగ్గురం ఆర్టిస్టులు, వరలక్ష్మి గారు 2-3 రోజులు వచ్చి వెళ్ళిపోయారు. సో చాలా బాగుంటుంది. అండ్ జగదీష్ గారు అమేజింగ్ విజువల్స్ అండి. నేను ఇంకా సినిమా చూడలేదు, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు వాచ్ ఇట్. ఇంకా పాట గురించి లింగి 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 గురించి ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడేశాను. ఐఎమ్ గ్రేట్ఫుల్. ఎప్పుడో అందరు యాక్టర్స్కి కోరిక ఉంటుంది, మన సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మన సాంగ్ వైరల్ అవ్వాలి, మనం వైరల్గా తిరగాలి. సో అట్లాగే ఇలా అన్ని టిక్ కొడుతూ వెళ్ళాయి ఈ బాక్సులు. ఇప్పుడు ఫైనల్ టిక్ నాకు ఎప్పుడు అనిపించింది, నాకు ఈ కోరిక కూడా ఉండిందని ఎప్పుడు తెలిసిందంటే, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కూడా ప్లే అయినప్పుడు ఐ వాజ్ లైక్, హే నా సాంగ్ అక్కడ ప్లే అవుతుంది, నేను కనిపిస్తున్నాను. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ మై డ్రీమ్స్. సో ఇట్లాగా తెలియకుండా ఇలా ఒక సాంగ్తో ఇలా జరగడం. అండ్ సినిమా గురించి మన ఊర్లోనే కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి కోట బొమ్మాలి అన్న సినిమా వస్తుంది, ఈ లింగి లింగి లింగిడి సాంగ్, దీనివల్ల మేము దగ్గర అయ్యాం అండ్ సినిమా దగ్గర అయింది. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఆడియన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ who made reels and took the song and our movie to the audience. Thank you so much for your love and affection. And మిథున్ ముకుందన్ గారికి, తర్వాత రేలంగి రఘు గారు, విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రంజన్ గారు, ఐ లవ్ ద అదర్ 2 songs అండి, అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఐ కాంట్ వెయిట్ టు సీ ద మూవీ ఫర్ ది రీ రికార్డింగ్. ఆల్రెడీ నాకు టీజర్లో ఆర్ఆర్ చాలా చాలా నచ్చింది. సో నా ఫీట్ ఆటోమేటిక్గా ట్యాప్ అవుతూ ఉంటాయి టీజర్ చూసినప్పుడంతా. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. ఇంకా భాను గారు, రియాజ్ గారు, కో ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం, నాకు ఈ మూవీ షూటింగ్ జర్నీలో చాలా చాలా నాకు ఒక వెల్ విషర్స్ లాగా అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, మంచి మంచి అడ్వైజ్లు ఇస్తుంటారు. సో యూ గైజ్ ఆర్ వెరీ స్పెషల్ టు మీ. రియాజ్ గారు ఇక్కడ లేరు. అండ్ విద్యా గారు, విద్య అక్క అని పిలవమన్నారు. సో షీఈ్ సచ్ అ స్వీట్ లేడీ. ఎక్కువ మాట్లాడరు కానీ షీఈ్ సో స్వీట్, సో వార్మ్. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చూసుకున్నారు. వాసు గారు,
Thank you once again for this wonderful opportunity. I just can't wait for all of you to watch the movie. ఎవరన్నా మర్చిపోయింది తేజ గారు నా వాక్ నుంచి అన్నీ మార్చేశారు ఈ క్యారెక్టర్కి తగ్గట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూఆర్ అ వెరీ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ముందు కూడా ఇంకా ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ. ఇంకా శ్రీకాంత్ గారి గురించి, రాహుల్ గురించి ఆల్రెడీ చాలా విషయాలు చాలా వేదికల మీద షేర్ చేసుకున్నాను. సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఐ మీన్ సినిమా గురించి కాకుండా సంథింగ్ విచ్ ఐ వాంట్ టు షేర్ విత్ ఎవ్రీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఇస్ దట్ ఎస్ కొంచెం సాడ్గా ఉంది. దట్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్. సో బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నెక్స్ట్ వరల్డ్ కప్ చూసుకుందాం. ఇంకా 24th November సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్స్కి వచ్చి మూవీ చూడండి. యూ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. మీకు ఇందులో ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి సాంగ్, మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇట్లాగ అన్నీ ఉన్నాయండి. సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ఓటీటీలో వస్తుందని వెయిట్ చేయొద్దు ఆర్ పైరసీ చూడొద్దు. ప్లీజ్ మీరు థియేటర్స్కి వచ్చి చూస్తేనే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ బోయపాటి సీను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, థ్యాంక్ యూ. అండ్ మీడియా అందరినీ ఇలా పైన కూర్చోబెట్టి వాళ్ళని క్వశ్చన్స్ అడగడం చాలా జాలీగా ఉండింది. మీరు కూడా చాలా బాగా స్పోర్టివ్గా ఆన్సర్ చేశారు. దట్ వాస్ ఫన్. ఐ డోంట్ నో హూజ్ ఐడియా ఇట్ ఈస్, బట్ అమేజింగ్ ఐడియా. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. యాజ్ యూజువల్ యూఆర్ సచ్ అ వండర్ఫుల్ హోస్ట్. అంతే, ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. యా, థ్యాంక్ యూ. విల్ కవర్ ఇట్ ఇన్ సక్సెస్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా. సో థ్యాంక్ యూ. ఎస్, మీరు హ్యాపీగా కూర్చోవచ్చు రాహుల్ అండ్ శివాని. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి తమ సమయాన్ని కేటాయించి విచ్చేసిన రీసెంట్గా కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీని మనందరికీ అందించిన డైరెక్టర్ సాయి రాజేష్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. సాయి రాజేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో మరి ఈ ప్రచార సభలో మీ స్పీచ్ వినాలనుకుంటున్నాం. పిలిచేద్దాం సపరేట్ లేదు, సపరేట్ ఎలివేషన్ వ్యూస్ కోసం మా అజెండా వేరుంది. అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని మామూలుగా అందరూ చేయబట్టి నడిపిస్తారు, మమ్మల్ని బెత్తం బట్టి నడిపిస్తున్నారు అరవింద్ గారికి. థ్యాంక్ యూ సార్. అంటే చాలా ధైర్యం ఉంది సార్. అంటే ఇప్పుడు బేబీ హిందీ చేస్తున్నాం, బాంబేలో కూర్చున్న ప్రతిసారి మీరే గుర్తొస్తున్నారు. ఎదురుగా ఒక టేబుల్ వేసుకొని మాకు వాన్ చేసి నడిపిస్తున్నట్టుగానే ఫీల్ అవుతున్నాం సార్ మేము ఇప్పుడు. సో ఈ ఫిలిం చాలా 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 ఆత్మీయులు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళతో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. వాళ్ళందరికీ తక్కువ టైం ఉంది కాబట్టి అందరినీ పేరు పేరున చెప్పలేను యాక్చువల్లీ. అండ్ కో ప్రొడ్యూసర్గా భాను నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. అండ్ గుడ్ లక్, మీకు ఇది పెద్ద ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను భాను గారు. అండ్ విజయ్ మాస్టర్. సో నా ఫిలిం కొబ్బరిమట్ట త్రూ తన్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను చాలామంది ఇంట్రడ్యూస్ చేసినది ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. అంటే జంప్ టు ఒకటేసారి షిఫ్ట్ సంపూర్ణేష్ బాబు టు 2 ఏళ్ళు కట్ చేస్తే బన్నీ రేంజ్కి వెళ్ళిపోయి అల్లు అర్జున్ గారిని కొరియోగ్రఫీ చేసేంత స్టేజ్కి వెళ్ళిపోయావు నువ్వు. నీ గ్రోత్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ శివాని, మీకు తెలుసు లైక్ అంటే నాకు చాలా మనం లైక్ సినిమాలు చూస్ చేసుకునే విధానం కూడా ఖచ్చితంగా ఒక మార్క్ చేస్తారు. రాహుల్ గారు, మీకు గుడ్ లక్ అండి. తేజ గారు, మీకు ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ధీరజ్ విద్యక్క అని నాకెందుకు మైండ్లో మీ పేరు విద్యక్కగానే ఇది అయిపోయింది. మీరు నాకంటే చిన్న పెద్ద నాకు ఐడియా లేదండి. బట్ అంటే నాకు 2 క్వాలిటీలు చూశాను నేను. ఇందాక డైరెక్టర్ మీలో ఒక హ్యుమానిటీ యాంగిల్ చెప్పారు, అలానే హీరో ఒక హ్యుమానిటీ యాంగిల్ చెప్పారు. అంటే డైరెక్టర్ మీరు ఎలా పుష్ చేస్తున్నారో కూడా చెప్పారు. సో ఆ 2 క్వాలిటీస్ అరవింద్ గారిలో ఉన్నాయి. సో అదే ప్రొడ్యూసర్ కావాల్సింది. సో మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీలో కూడా విద్యకగానే స్థిరపడి పెద్ద ప్రొడ్యూసర్గా
బ్లాక్ బస్టర్ అందుకాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అక్కడ. అండ్ మా వాసు గారు మా అందరికంటే ఎట్లాగా చిన్నప్పుడు దిండి కింద సాయిబాబా ఫోటో పెట్టుకుంటాం కదా, అలాగా ఏదన్నా ఏది అవసరం వచ్చినా గత 5 ఏళ్ళ 6 ఏళ్ళుగా తెల్లారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు ఏదొచ్చినా ప్రాబ్లం అది మాకు వాసు గారు ఉన్నారని ధైర్యం ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కొబ్బరిమట్ట నుంచి కలర్ ఫోటో టైంలో ఎంత హెల్ప్ చేశారంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా అదొక బ్లాక్ బస్టర్ అవటానికి వినపడని పేరు ఏదైనా ఉంటే అది బన్నీవాస్ గారు. ఆయన సజెషన్స్, ఆయన కరెక్షన్స్, కాపీ వచ్చేంత వరకు చాలా కష్టపడి దాని ఒక బ్లాక్ బస్టర్ తీయడానికి ఆయన జడ్జిమెంట్లో ఆయన కరెక్షన్సే కారణం. అందుకే నేను బేబీ స్టోరీ రాసుకున్న తర్వాత అప్పుడు నా ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీ అనిపించింది. బేబీ కథ రాసుకుంటే ఎస్కే అని చెప్పాను, ఈ సినిమాలో వాసుగాని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి. ఎందుకంటే డైరెక్టర్గా మాత్రం నా సినిమాని వండాలనుకున్నాను, కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి మళ్ళీ సినిమా రెడీ అయిన తర్వాత మళ్ళీ వాసు గారికి చూపించాల్సి వచ్చింది, ఆయన సజెషన్సే చూపించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎలా కరెక్షన్ చేశారో ఈసారి కరెక్షన్స్ నేను చెయ్యను రాజేష్, ఈ సినిమా నువ్వు మాత్రమే ఎడిట్ చేయగలవు, నీకు నాకెంత భయం ఉందో అంత నమ్మకం కూడా ఉంది ఈ సినిమా అని ఒక నెంబర్ చెప్పాడు. ఆ నెంబర్ టచ్ అయ్యింది. ఈరోజు వాసు గారి జడ్జిమెంట్కి, ఆయన క్యాలిక్యులేషన్కి అంత పవర్ ఉంది అని కోరుకుంటున్నాను. మీరు చూడండి సక్సెస్ఫుల్ కదా సార్, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటికి మిమ్మల్ని శిల్పకళా వేదికలో చూసేసాం, జేఆర్సీ ఈవెంట్లో చాలా చూసాము. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీలో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ విష్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పటికే చాలా సమయం మనం తీసేసుకున్నాం అనమాట, ఇంకా ఎక్కువ వెయిట్ చేయించలేము. సో దిల్ రాజు గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు గారిని వేదిక మీద రాసులుగా స్వాగతిస్తున్నాము. అందరికి నమస్కారం. వాసు నన్ను లేట్గా పిలుస్తాడేమో రికమెండేషన్ పెట్టుకొని ముందుకు వచ్చాను. సో కోట బొమ్మాలి అంటే ఈ సినిమా నా వల్ల కూడా లేట్ అయింది, ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. బికాజ్ ఆఫ్ శ్రీకాంత్ గారు గేమ్ చేంజర్కి లుక్స్ వల్ల నేను ఎప్పుడు వీళ్ళ షెడ్యూల్స్ ఉంటే నేను లాక్కెళ్ళిపోయేవాడిని శ్రీకాంత్ గారిని. సో దానివల్ల ఒక 2 షెడ్యూల్స్ పోస్ట్పోన్ అయ్యాయి. థ్యాంక్ యూ వాసు, గేమ్ చేంజర్ కోసం నువ్వు నాకు తెలుసు ఆ టైంలో ఎంత హెల్ప్ చేసావో ఆ 2 షెడ్యూల్స్ అవ్వటానికి. అండ్ కోట బొమ్మాలి ఒక మంచి కాన్సెప్ట్తో తయారు చేసుకున్న ఒక కమర్షియల్ ఫిలిం. సరే ఈ సినిమా మామూలుగా వస్తే ఎలా ఉండదో తెలియదు, కానీ ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత మట్టుకు ఈ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని క్రియేట్ అయింది. ఎందుకంటే మై సన్ ఈజ్ 16 months, వాడు డైలీ 2-3 సార్లు ఈ సాంగ్ పెట్టాల్సిందే వాడికి. సో వాళ్ళకి ఏం తెలియదు ఆ మ్యూజిక్, అది అసలు నాకు తెలియదు. సడన్గా మా వైఫ్ ఒకరోజు ఈ సాంగ్ హిట్ అయింది తెలుసు అన్నారు. ఏ సాంగ్ అన్న? సో ఇటు జర్నీ చేస్తుంటే పెడుతుంటే కంటిన్యూ అది ప్లే చేస్తూనే ఉంది. అప్పటి వరకు ఈ సినిమాలో నాకు సాంగ్ తెలియదు. సో అలా ఆ సాంగ్ వల్ల ఓహో ఇది ఈ మూవీకి ఒక హైప్ క్రియేట్ అయింది. డెఫినెట్గా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి, ఇందాక డైరెక్టర్ చెప్పినట్టు డైరెక్టర్ ఎవ్రీవన్ మీరు అనుకున్నది రీచ్ అయింది. సో ఈ 24th ప్రేక్షకులు థియేటర్కి వచ్చి సినిమాని డెఫినెట్గా ముందు థియేటర్కి వెళ్దామని ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది. సో వాసు కానీ, విద్య కానీ అండ్ అరవింద్ గారు బ్యాక్ ఉండి మొత్తం చక్రం తిప్పుతున్నారు. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వాసుకు సెంటిమెంట్, అన్న నువ్వు రావాల్సిందని నన్ను తీసుకొస్తాడు, వస్తాను మాట్లాడతాను, వాడు ఇట్లు కొడుతూనే ఉంటాడు. ఆల్ ది బెస్ట్ వాసు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఎస్, మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు దిల్ రాజు గారికి తెలియజేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు JA2 పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని వస్తున్న ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ బన్నీవాస్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మంచి మంచి చిత్రాలు మనందరికీ అందించి సూపర్ సక్సెస్లో ఆయన లిస్ట్లో వేసుకున్నారు. సో JA2 పిక్చర్స్ ద్వారా కోట బొమ్మాలి PSV 24th November మనందరికీ అందించిన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. బేసిక్గా నాకు విద్యా గారు ఇందాక వార్నింగ్ ఇచ్చారు, నన్ను పిలిచావో పైకి మామూలుగా ఉండదు అని చెప్పి. సచ్ అ స్వీట్ లేడీ, యూ ఆల్ నో దట్. బట్ వారు తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎస్, విజయకం కూడా పిలవండి, అవుట్ డైలాగ్ కూడా నేనే చెప్పేస్తుంటా. ఎస్. సో ఇది విజయక డైలాగ్, ఇది నా డైలాగ్ అని.
సో దివ్య గారిని వేదవిరాసుగా స్వాగతం పలుకుతున్నాము. అరవింద్ గారి మేనకోడలు అండ్ అఫ్ కోర్స్ ఈ చిత్రంతో ప్రొడ్యూసర్గా మన అందరి ముందుకు వస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్లో ఇంతకుముందు వర్క్ చేయడం కూడా జరిగింది తను. సో ఎస్, బీ హియర్. ప్లీజ్ అరవింద్ గారి దగ్గర నుంచి ఇంకా యా నీ స్పీచ్ కూడా నేనే మాట్లాడేస్తా పర్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా మీడియా మిత్రులందరికీ అండి. ఎందుకంటే మధ్యాహ్నం మా వాళ్ళు ఈ కాన్సెప్ట్ నిజంగా నాకు కూడా తెలియదు. ఏదన్నా కొత్తగా ఉండాలని మొత్తం మీడియా వాళ్ళని తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టి మమ్మల్ని కింద పెట్టి బాగానే జరిగింది అది. బాగానే జరిగింది. అండ్ డెఫినెట్గా అది ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ ఇస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఎస్పెషల్లీ నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే, ఒక ఫిల్టర్ లేకుండా కొన్ని విషయాలు చాలా బాగా కాశీ గారు రాయడం జరిగింది. అండ్ జనరల్గా ఏంటంటే మేము ప్రొడ్యూసర్స్గా కొన్ని విషయాలు ఆన్ స్క్రీన్ మాట్లాడటానికి జడుస్తాం మేము. బట్ దాన్ని చాలా బ్యాలెన్స్డ్గా అరవింద్ గారు వెనకాలండి ఈ మీటర్ వరకు వెళ్ళొచ్చు, పర్వాలేదు, ఎవరిని హర్ట్ చేయం, బట్ ఇది ఓపెన్గా మాట్లాడచ్చు అని చెప్పి కొన్ని పాయింట్స్ ఆయన మార్క్ చేసి ఇచ్చిన ధైర్యం మాకు ఈ సినిమాలో చాలా స్ట్రైట్గా కొన్ని విషయాలు మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది మాకు. అండ్ నేను కొన్ని ఎలక్షన్స్ చాలా దగ్గర నుంచి చూశాను. ఒక ఎంపీ ఎలక్షన్ దగ్గర నుంచి చూశాను, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ దగ్గర నుంచి చూశాను, నా చిన్నప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్ చాలా దగ్గర నుంచి చూశాను. చాలా విషయాలు ఎలక్షన్స్లో చాలా చిన్న విషయాలు చాలా పెద్ద విషయాలు అయిపోతాయి. అట్లాంటి ఒక చిన్న విషయం ఎంత పెద్ద విషయం అయ్యి ఒక ఎలక్షన్నే శాసించగలదో ఈ సినిమాలో నిజంగా చూసినప్పుడు ఎవరైతే ఈ ఎలక్షన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఓళ్ళు మాత్రం ఇంటికి వెళ్ళి మాత్రం ఆ రోజు రాత్రి ఇది ఆలోచింపజేస్తుంది. ప్రతి పొలిటీషియన్ని, ప్రతి పోలీస్ ఆఫీసర్ని మాత్రం ఈ సినిమా అయితే మాత్రం డెఫినెట్గా ఆలోచింపజేస్తుంది ఆ రోజు నైటు. ఈ సినిమా గురించి చాలా మాట్లాడచ్చు నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్లో, బట్ రిలీజ్ అయ్యే వరకు మాట్లాడకపోవడం బెటర్ అని చెప్పి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి ఫస్ట్, రిలీజ్ అయ్యి జనాలతో వెళ్ళిన తర్వాత ఏదైనా మాట్లాడచ్చు. అప్పటి వరకు అయితే మాత్రం కొంచెం కంట్రోల్గా ఉంటే బెటరు. అండ్ విజయ్, నీదేమైనా కాంట్రవర్సీ డైలాగ్ నీ పేరు మీద చెప్పనా, నా పేరు మీద కాకుండా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడాలని ఉంది, బట్ అట్ ది సేమ్ టైం చాలా ఈరోజు లేట్ అయింది. ఎస్పెషల్లీ మా టెక్నీషియన్స్, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు మిథున్ గారు అండ్ మా రంజిత్ గారు, వీళ్ళిద్దరూ కూడా, మిథున్ గారు చేసిన సాంగ్ ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయింది. నేను మా రంజన్ గారితో 4-5 రోజుల నుంచి కూడా జర్నీ చేయడం ఒక లాస్ట్ 1 month నుంచి కూడా జర్నీ చేయడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ నైట్ చూసాం BGM. ద ఫిలిం బిఫోర్ ఐ హ్యావ్ సీన్ అండ్ లాస్ట్ నైట్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ సో డిఫరెంట్. జస్ట్ బికాజ్ ఆఫ్ యూ అండ్ తేజ, మీరిద్దరూ కలిపి దాన్ని డిజైన్ చేసిన, సౌండ్ డిజైన్ చేసిన విధానం టోటల్ సినిమానే మార్చింది. అంటే ఫస్ట్ ఈ కథ రాసినప్పుడు కాశీ గారు మీ అందరం కూర్చొని రాసుకుంటున్నప్పుడు ఏదైతే ఒక హైస్ చూసామో సినిమాలో, అది ఎక్కడో ఏంటంటే నాకు బాగుంది అనుకున్నాను. కానీ నిన్న నిజంగా నాకు ఫస్ట్ డే ఏదైతే ఒక కిక్ ఉందో ఆ కిక్ మళ్ళీ నేను థియేటర్లో చూస్తున్నప్పుడు అది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రేపు మన వరకు మామూలుగానే ఉందండి, మనం అంతే. తేజ అంటే తను 2 సినిమాలు ఇప్పుడు వరకు డైరెక్ట్ చేశాడు, ఇది 3వ సినిమా. డెఫినెట్గా తనకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా సినిమాని ఒక డైరెక్టర్ గారు అంతా అయిపోయి చూసుకుని నేను చూసుకున్న తర్వాత, ఓకే డైరెక్టర్ గారు ఇక్కడ ఇదేమైనా చూద్దామా అని అడిగిన తర్వాత జనరల్గా నేను కాపీ వదులుతాను. కానీ ఈరోజు ఫ్లైట్ టైం అవుతుంటే ఎంత కాన్ఫిడెన్స్ అంటే తేజ మీద నాకు, నేను క్లైమాక్స్ చూడకుండానే ఓవర్సీస్కి పంపించే పర్వాలేదు అన్నానంటే అది కేవలం తేజకి ఆ సినిమా మీద ఉన్న అవగాహన అండ్ తేజకి ఓకే ఇతనికి ఈ సినిమా మీద పట్టు వచ్చేసింది అని ఒక నమ్మకం అయితే నాకు చాలా బాగా అక్కడ నిన్న అనిపించింది. అండ్ తేజ డెఫినెట్లీ యూ విల్ టచ్ మంచి హైట్స్ టచ్ చేస్తావు. అండ్ శివాని గారు అండ్ రాహుల్ గారు, డెఫినెట్గా మీరందరికీ కూడా ఈ సినిమా నుంచి మంచి ప్లాట్ఫామ్ ఏర్పడాలని చెప్పి కోరుకుంటున్నా. నాకు నిజంగా మాట్లాడాలన్నది కానీ చాలా టైం అయిపోయింది ఇప్పటికే. అండ్ శ్రీకాంత్ అనే థ్యాంక్ యూ సో మచ్. అరవింద్ గారు నన్ను చాలా తక్కువ మంది గురించి గుర్తు చేస్తూ ఉంటారు, రే ఇతన్ని దృష్టిలో పెట్టుకో లేదా ఇతనికి మనం ఎక్కడన్నా వచ్చినప్పుడు చేయని చెప్పి. అలాగా అరవింద్ గారు చాలాసార్లు శ్రీకాంత్ అన్నయ్య గురించి చెప్పారు, ఎక్కడన్నా ఉంటే మాత్రం మనం శ్రీకాంత్ని దృష్టిలో పెట్టుకోవాలని. శ్రీకాంత్ అన్నయ్య అంటే అరవింద్ గారికి అంత ఇష్టం. అదేవిధంగా ఈ కథ చెప్పినప్పుడు నేను చేస్తున్నాను అన్నయ్య మరి రెమ్యునేషన్ అదంటే, అరవింద్ గారికి నాకు మధ్యలో రెమ్యునేషన్ ఏంటి, అవన్నీ మేము మాట్లాడుకుంటాం, నీకెందుకు, నువ్వు డేట్లు పంపు అన్నాడు. అంత మంచి రిలేషన్ వాళ్ళిద్దరి మధ్యలో అనే. డెఫినెట్గా
నీకు ఖడ్గంలో రాధాకృష్ణ అనే క్యారెక్టర్ ఎంత పేరు తీసుకొచ్చిందో కోటబొమ్మాల్లో రామకృష్ణ అనే క్యారెక్టర్ అంత పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, ఆ రాధాకృష్ణ అంటే ఈ రామకృష్ణ నీ లైఫ్లో మాత్రం డెఫినెట్గా మంచి స్పేస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. విజయ్ ఒక డైలాగ్ ఏదైనా చెప్తావా? ఏదో మంచి కాంట్రవర్సీ డైలాగ్ అనుకున్నాను కానీ నీ పేరు మీద మర్చిపోయాను అది. సరే, ఇక్కడ వరకు ఈ రోజుకి చాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా మా టెక్నీషియన్స్ ఎవరైనా మర్చిపోయి ఉంటే బికాస్ ఆఫ్ టైం కన్సర్న్ ఈ టెన్షన్ వల్ల నేను మర్చిపోయి ఉండొచ్చు. డిఓపి గారు అండ్ కాశీ గారు, ఆల్ ది బెస్ట్. అలాగే చైతన్య గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ ద ఎంటైర్ అవర్ టీమ్. అండ్ భాను రియాస్, ఫస్ట్ టైం మీరు ఇద్దరు కో ప్రొడ్యూసర్స్గా ఎంటర్ అవుతున్నారు. అండ్ గీతార్స్ టీమ్, మా బాబు గారు కానీ సత్య కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా డిఓపి గారికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఈ సినిమా ద్వారా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బోయపేట గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఈ కంగారులో అంటే మాకు చాలా కొంతమంది ఉంటారు, అంటే మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్, బోయపేట గారు మేము ఫోన్ చేస్తే డెఫినెట్గా హానర్ చేస్తారని చెప్పి. మీ ఫోన్ రాత్రి దొరకపోయినా కూడా అరవింద్ గారికి నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఇంకెవరు గెస్టులకి చెప్పుకోలేదు మేము, డెఫినెట్గా మీరు వస్తారు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హానరింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కాదు వాసు గారు, మీరు ఇక్కడే ఉండండి, ఎందుకంటే మీ సమక్షంలో ఇంకొక స్పీచ్ విందాం అనుకుంటున్నాము. ఆయన మాట్లాడితే మామూలుగా కాదు, సెన్సేషన్ అండ్ సెలబ్రేషన్స్ కూడా అనమాట. ఆయన్ని మీరు ఈ కండువా కప్పి ఆహ్వానించాలి ఆయన వచ్చిన తర్వాత, బికాజ్ మీ ఇద్దరు కాంబినేషన్ అదొక అద్భుతం. నేను ఎస్పెషల్లీ ఈ సినిమాకి రాజకీయాలు ఎట్టు బస్సులో టచ్ చేయకూడదు అనుకున్నాను, కానీ మీరు ఎక్కడో మాత్రం కొంచెం టచ్ అవుతుంది. అంటే అసలు ఈ డిజైన్లో నా టచ్ ఉంది. అంటే కొంచెం మేము అలా టచ్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ద మోస్ట్ సెన్సేషనల్ ప్రొడ్యూసరే కాదు ఆయన, అసలు పడిపోతా మెట్లు ఎస్కేఎన్ గారు. ఎస్, ఆయన నడిచొస్తుంటే ఎన్నో పంచులు నాకు కనిపిస్తున్నాయి. పెద్దలు వెయిట్ చేస్తున్నారు, గణాపాటి బోయపాటి గారు వెయిట్ చేస్తున్నారు, ఎవ్వరు వెయిట్ అందరూ ఈగర్లీ మీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు స్వాగతించవలసిందిగా కండువా కప్పి ఒకసారి. జనసేన కండువాలో ఎస్, రేపు జనాల్లోకి వెళ్ళే కోటబొమ్మ ఆల్రెడీ నన్ను కప్పేస్తున్నాడు, ఇప్పుడు ఇది కప్పడం అవసరమా? ఒకసారి ఎలా ఉంటారో కండువా కప్పుకుంటే అని అర్థం. యా, వావ్, అసలు బాగా సూట్ అయింది ఎస్కేఎన్ గారు మీకు. యా, ఎస్కేఎన్ గారిని వారి సమక్షంలో మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. మీ ఇద్దరు కాంబినేషన్. యా, బన్నివాసు గారు ఒక 10 minutes ఆయన గురించి మాట్లాడమని చెప్పారు వచ్చే ముందే. కాబట్టి ఆ 10 minutes ఏం మాట్లాడాలని, అంటే మళ్ళీ ఆయన సెన్సార్ ఏ టాపిక్ చెప్పినా ఈ టాపిక్ రైజ్ చేయకు అంటున్నారు. సో ఇప్పుడు ఏ టాపిక్ రైజ్ చేయమంటే, కోటబొమ్మాలి ఊపు ప్రొడక్షన్లో మా బన్నివాసు తోపు. దీనికోసమే కదా మేము ఈగర్లీ వెయిట్ చేసేది. ఎస్, ఈడికి పంచి రాసుకున్నాను నేను. ఏంటిది? కోటబొమ్మాలి ఊపు, మా ఓ డైలాగులు టాప్. బాబా మామూలుగా కాదు, బయట కెమిస్ట్రీ విన్నాము మేము, ఇప్పుడు వేదిక మీద మీ ఇద్దరు కెమిస్ట్రీ చూస్తున్నాం అనమాట. గీత గారు, ఇంకోటి మీ సమక్షం. ఎస్, చెప్పండి. కోటబొమ్మాలి ఊపు, తొందరగా బన్నివాసుని పాలిటిక్స్కి పంపు. బాబా వాహ్ వాహ్ వాహ్, మీ దగ్గర నుంచి. ఓకే, కోటబొమ్మాలి ఊపు, నన్ను తొందరగా స్టేజ్ నుంచి దింపు, ఆడు మొదలెడతాడు పంపు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఒక్క నిమిషం. ఎస్, క్రేజీ అసలు ఇద్దరు. యా, సభగా ఈరోజు ఇచ్చేసిన మన బోయపాటి గారి దర్శకులు, ఆయనకి కృతజ్ఞతలు. అలాగే హైదరాబాద్కి చార్మినార్ ఎలాగో, తాజ్మహల్కి ఆగ్రా ఎలాగో, క్రికెట్కి ఈడెన్ గార్డెన్స్ ఎలాగో, ప్రొడక్షన్ హౌస్లో గీతా ఆర్ట్స్ అనేది ఒక ల్యాండ్ మార్క్. సో ఎంతోమంది హీరోల్ని, హీరోయిన్ని, దర్శకుల్ని, నిర్మాతల్ని కూడా పరిచయం చేసిన సంస్థ అది. సో ఈ సంస్థ ద్వారా మరొక మట్టి ఎక్కుతున్న వర్ధమాన కథానాయకులు రాహుల్కి, అలాగే శివానీకి, అదే దర్శకుడుగా ఇంకొక మరింత లైమ్ లైట్లోకి వస్తున్న తేజ గారికి, అలాగే మాకందరికీ విద్యను అందిస్తున్న విద్య గారికి, ఊరికి పంచ్ కోసం చెప్పానండి. సో విద్య గారి ఈ సినిమాతో తర్వాత రాబోయే సినిమాలతో పెద్ద నిర్మాతల జాబితాలోకి రావాలి. అలాగే స్నేహితులు, కో ప్రొడ్యూసర్స్ భాను, రియాజ్లు, అలాగే మా బేబీకి సింగిల్ కార్డ్ విజయ్, సూపర్,
మీ కాంట్రిబ్యూషన్ చాలా, ఎందుకంటే ఆయన మా బేబీలో ఒక సింగిల్ షాట్ సాంగ్ తీశారు. అప్పుడే అనుకున్నాను నేను ఎప్పుడో చాలా దీనికి వెళ్తానని. ఇందులో ఈరోజు కోటబొమ్మల్లి సినిమా వీధి వీధికి వెళ్ళిపోయింది అంటే దానికి లింగిడి లింగిడి పాట అందరికీ చాలా 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 వైరల్. ఈ ఇయర్లో 1 ఆఫ్ ద 2-3 టాప్ సాంగ్స్లో ఆ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ రేపు అందరినీ జనాల్ని థియేటర్కి తీసుకొస్తా. సమకాలీన రాజకీయాల మీద ఏదో విమర్శలు ఉన్నాయన్నారు, అది కూడా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయాల్లోకి చాలామంది గెలిచాక ఫ్రూటీ కూడా ఎవరు, కానీ గెలవకముందు స్కూటీలు ఇచ్చేస్తామంటారు, ఫ్లాట్లు ఇచ్చేస్తామంటారు, ఏదేదో ఇచ్చేస్తామంటారు. సో అలాంటి ఏమన్నాయో తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ. అలాగే అరే ఇది అస్సలు నువ్వు కాదు, ఇది యాక్ట్ చేయకు, రా నీ ఫ్లోలోకి రా. నాకు ఈ సినిమా తర్వాత వాసు ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నాడు అనేది చాలా కుతూహలంగా ఉంది. సో నేను సభావేదంగా అడుగుతున్నాను పెద్దల్ని, త్వరలో సార్ అరవింద్ గారు ఒక 6 నెలలు వాసుని వదిలేస్తే ప్రజాక్షేత్రంలో కురుక్షేత్రంలో సృష్టించి ఏదో తను గెలిచి వస్తాడంట. సార్ ఆడు కన్ను అంతా నా పైన 2nd ఫ్లోర్లో ఆఫీస్ రూమ్ మీద పడింది సార్. సార్ చెప్పాడు సార్, కావాలి అర్జెంట్. నేను ఆయన డైరెక్ట్గా అడగలేకపోతున్నాను, నాకు బాగా ఇదిగా వచ్చినప్పుడు హాల్లో కూర్చోబెడుతున్నానంటే ఆ రూమ్ ఎప్పుడు దొబ్బేద్దామని చెప్పి చూస్తున్నాడు సార్. బాగా ఉంది. ఒక 6 నెలల సంవత్సరం వదిలేస్తే అని చెప్పి ఒక లిస్ట్ కూడా వేసాడు సార్. అరే నేను సంవత్సరం గీతార్స్లో లేకపోతే మళ్ళీ నన్ను రానిస్తారో నువ్వు లోపలికి, సమస్య లేదు సార్. వీడి గురించైనా నేను పాలిటిక్స్కి వెళ్ళిన అక్కడే ఉంటాను. అంటే అవన్నీ ఒట్టి మాటలండి. త్వరలోనే ఆయన నుంచి ఆ రంగప్రవేశం గురించి ఒక వార్త రానుంది. సో వాసు, నీలాంటి మంచి మనుషులు రాజకీయాల్లో ఉండాలని అభిలాషిస్తున్నాను. థ్యాంక్ యూ. మా అందరికీ గురువు, దిక్సూచి, బృహస్పతి అయిన అరవింద్ గారు ఇలాగే అందరినీ చల్లని చూపుతో చూస్తూ ఆయన బాగుండి మమ్మల్ని అందరినీ బాగుండేలా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ ఫంక్షన్కి వచ్చి ఇంతసేపు అయినా ఓపికగా కూర్చున్న బోయపాటి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీకాంత్ గారు, వరలక్ష్మి, శరత్ కుమార్ గారు, ఇతర నటులకు కూడా అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు బన్నీవాస్ గారు ప్రొడ్యూసర్ అయ్యారు, దాని తర్వాత ఎస్కేఎన్ గారు అయ్యారు. ఇప్పుడు ముందు రాజకీయ నాయకులు మీరు అవుతారు, తర్వాత ఆయన అవుదామని అనుకుంటున్నట్టున్నారు, అందుకనే ముందు మిమ్మల్ని పంపిస్తున్నారు. అదనమాట ఆయనది. సో ఎస్కేఎన్ గారు మీరు వేదిక మీదే ఉండండి అనే లోపు దిగిపోయారు. మీరు మరొకసారి వేదిక మీద ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ అలాగే బన్నీవాస్ గారిని కూడా వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అండ్ కోటబొమ్మాలి పిఎస్ సినిమాని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ తేజ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ వన్స్ అగైన్. అండ్ సాయి రాజేష్ గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. విద్యా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ శివాని రాజశేఖర్ గారిని అండ్ రాహుల్ విజయ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో మరి ఇప్పుడు ఎస్ సెన్సేషనల్ తెలిసిందే కదా. సో సినిమాలు వస్తే మామూలుగా కాదు, బాక్స్ ఆఫీస్ బద్దలవాదుగా అలా ఉంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించే మాస్ ఎంటర్టైనర్స్ని మనందరికీ అందించే మన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ తమ టైం కొంచెం కాదు సార్, చాలా ఎక్కువ టైం ఇచ్చారని చెప్పాలి. సో ఈ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ చెప్తూ వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. అండ్ లెజెండరీ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. కో ప్రొడ్యూసర్ భాను గారిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ విజయ్ మాస్టర్ వేదిక స్వాగతం పలుకుతున్నాము. రాంబాబు గోసాల గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కాశీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. చైతన్య గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎస్. సో ముందుగా ఆల్వేస్ సూపర్ డూపర్ హిట్స్ అందించే డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు మాట్లాడుతూ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ వన్స్ అగైన్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులకి, పెద్దలకి, అందరికీ పేరు పేరు నాకు తెలియజేస్తున్నాను. కోటబొమ్మాలి ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంది ఒక సాంగ్ దగ్గర నుంచి, లింగలింగ అనే సాంగ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నారండి. ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, ప్రతి ఒక్కరిని చేరింది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పిన విషయం. ఇట్స్ ట్రూ. యాక్చువల్లీ కొన్ని సాంగ్స్ హిట్ అవ్వటం వేరండి, వెళ్ళి ప్రతి ఆడియన్ మైండ్లో కూర్చోవటం వేరు. ఇది వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ మైండ్లోనూ హార్ట్లోనూ కూర్చున్న సాంగ్ కాబట్టి ఇది చాలా 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 సినిమాకి అద్భుతమైన ప్లస్.
ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడడానికి ముందు ఒక పుష్ ఉంటుంది. అది ట్రైలర్లో ఒక అద్భుతమైన డైలాగా, ఒక మంచి పంచింగా, లేదంటే మంచి విజువల్సా, మంచి సాంగా, ఇలా డివైడ్ చేసి చూస్తామండి. కానీ ఈ సినిమాలో ఈ సాంగ్ ఇక ట్రైలరు ఏది కనపడకుండా ఈ సాంగ్ చక్కగా, అంటే చాలా కొత్తగా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా వస్తే మేము చూడాలి అనేంత ఒక మంచి ఇది ఇచ్చిన, ఒక ఇంత మంచి సాంగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే ఆ సాంగ్ పాడిన మన సింగర్ రఘు గారికి, అలాగే ఆ సాంగ్ని అద్భుతంగా డాన్స్ ఇచ్చిన మన విజయ్ మాస్టర్ గారికి, అలాగే దాన్ని అద్భుతంగా సెల్యులాయిడ్ మీద చూపించిన కెమెరామెన్కి, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా సరే ఆడియన్కి కనిపించే మన ఆర్టిస్టులు, రాహుల్, హీరో, హీరోయిన్ అండ్ ఎక్సెట్రా మొత్తం అందరికీ పేరు పేరున ఈ సాంగ్ సినిమా కన్నా కూడా ముందు మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చోబెట్టింది. సో ఇది చాలా మంచి మూమెంట్, ఓకేమా. సో దీన్ని బట్టి సినిమా చాలా మంచి హిట్ అవుతుంది. అలాగే ప్రత్యేకంగా చెప్పాల్సింది డైరెక్టర్ రవితేజ గారికి. ఇది మూడో సినిమా. ఏదైనా కానీ ఒకటి చెప్పాలి అనుకున్నది ధైర్యంగా చెప్పాలి. నేను ట్రైలర్ చూసానండి, సినిమా నాకు ఐడియా లేదు, పైన నిలబడి ఏదేదో చెప్తున్నారు, ఏ పేర్లు వాడుతున్నారు, ఐ డోంట్ నో. సినిమాలో అది ఎంత అది కాంట్రవర్షియా మామూలు ఇది ఉంటుందో నాకు ఐడియా లేదు. కానీ చెప్పాలి అనుకున్న ఆయన ఇప్పుడున్న పరిస్థితులకి కరెక్ట్గా ఏం చెప్పాలనుకున్నాడో క్లియర్గా చెప్పారు. అలాంటి వాటిని ప్రేక్షకుడు అసలు ఏ ఇది లేకుండా క్లియర్ కట్గా ఫిల్టర్ లేకుండా చెప్పే విషయాన్ని ఎప్పుడూ ప్రేక్షకులు అనేవాళ్ళు అద్భుతంగా ఆదరిస్తారు. ఈ సినిమాలో అది ఉంది కాబట్టి ఈ సినిమా దగ్గరదాపుగా సక్సెస్ కొట్టేసిందండి. రేపు రిలీజ్ ఎప్పుడైనా చూడాల్సిందే తప్ప సినిమా సక్సెస్ కొట్టేసింది. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు మామూలుగా లిస్ట్ చూస్తే వరలక్ష్మి గారి దగ్గర నుంచి, మురళీ శర్మ గారి దగ్గర నుంచి, హీరో, హీరోయిన్ అండ్ ఎక్సెట్రా మొత్తం అందరూ కూడా అద్భుతమైన ఆర్టిస్టులు, చాలా బాగా చేయగలరు. ఈరోజు మన తెలుగులో అంతమంది కలిసి చేసిన ఈ సినిమా తప్పకుండా చాలా మంచిది ఉంటుందండి, దానికాడ అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మన తెలుగులో కొత్తగా వచ్చిన మన హీరోయిన్ శ్రీలీల గారు కానీ, అలాగే బేబీ ద్వారా వైష్ణవి కానీ, అలాగే ఇప్పుడు ఈ సినిమాలో మన తెలుగు ఆర్టిస్ట్ శివాని సార్ వాళ్ళ పోయానండి, మన జీవిత రాజశేఖర్ గారి డాటర్ శివాని. ఇప్పటి వరకు ఏంటంటే ఆ అమ్మాయి కనబడడానికి సాఫ్ట్గా ఉంటుందంటే మన తెలుగు నుంచి వచ్చింది అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఇప్పటివరకు రాలా. వస్తే చాలా అద్భుతంగా చేస్తా అమ్మాయి, బట్ ఇప్పటివరకు అది రాలా. ఈ సినిమా ద్వారా రావాలి అని చెప్పి కోరుకుందాం. లేదంటే కూడా మా శివాని డెఫినెట్లీ నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్వి, తప్పకుండా మీ నాన్నగారు అమ్మ పేరు కూడా నువ్వు నిలబెడతావు. తెలుగు ఇండస్ట్రీ కూడా తప్పకుండా మన తెలుగు నుంచి వచ్చిన అమ్మాయి చాలా బాగా ఇచ్చేసిందని చెప్పి గర్వంగా ఫీల్ అవుతారు. ఓకేమా. రాహుల్, ఉదయ్ బ్రదర్, అవకాశాలు అందరికీ వస్తాయి, వాటిని నిలుపుకోవడం అనేది అతి ముఖ్యం. ఈరోజు నువ్వు ఈ స్టేజ్ మీద మాట్లాడుతుంటే మీ నాన్నగారు వచ్చారు, విజయ్ మాస్టర్ గారు, గౌరవనీయులు. ఆయన దగ్గర మేము ఆయన ఫైట్ చేస్తూ ఉంటే మా గురువు గారు ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు ఆయన చేస్తూ ఉంటే ఆయన్ని చూస్తూ మేము ఎదిగాం, ఈరోజు ఇక్కడ ఉన్నాం. అలా ఉన్నాం మేము. ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చి నాకు ఈ ఎమోషన్ తట్టుకోలేక అవి లైట్లు పడుతున్నాయండి, కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, ఏమనుకోవద్దు అన్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అర్థం చేసుకుని ఆయన ఎమోషన్లో వచ్చినాయి అవి. సో దాన్ని కూడా దాయడానికి ఆయన చక్కగా, ఎందుకంటే ఇలాంటి లైట్లు ఆయనకి అసలు పెద్ద ఇది కాదు, ఎందుకంటే ఎన్నో చూశారు ఆయన. చూసిన ఆయన ఈరోజు వచ్చి నా కొడుకు ఈ విధంగా ఉన్నాడు, అరవింద్ గారు లాంటి ఒక పెద్ద మనిషి ఎదురుగా నిలబడి ఉన్నాడు, స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, నా కొడుకు గురించి అందరూ మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మంచి దీనిలో ఫీల్ అయ్యారు. చూడండి, దాని నుంచి ఆ ఎమోషన్ నుంచి వచ్చింది. ఆ ఎమోషన్ ఆయనకి రావడం అనేది కాదు, ఆ ఎమోషన్ని నువ్వు నిలబెట్టాలి. ఆ రోజే నువ్వు సక్సెస్. ఎందుకంటే మంచి కటౌట్, మంచి ఫ్రేమ్ ఉంది, బ్రహ్మాండంగా చేయండి. ఇందాక ఎంత సింప్లిసిటీ, నేను నాకు చేరిస్తే చాలు సార్, నాకేం వద్దన్నారు. అలా ఉన్న ప్రతి ఒక్కరు పైకి వచ్చాడు ఇక్కడ. ఓకే, అది అలానే మెయింటైన్ చేయండి, తప్పకుండా మీరు పైన ఉంటారు. అలాగే బ్రదర్, ఇందాక మీడియా సోదరులందరూ కూడా పైన ఉన్నప్పుడు క్వశ్చన్లు అడగమన్నారు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అందరూ మీరు ఆన్సర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరి మీద ఎవరికి కోపం ఉండదు బ్రదర్. రేటింగ్లు ఇవి ఇదని కాదు.
ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ ఇండస్ట్రీ అనేది 4 కిలోమీటర్ రేషియోలో ఉన్న ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నమ్ముకొని మీరు ఉన్నారు, మేము ఉన్నాం. మీ అవసరం మాకు ఉంటుంది, మా అవసరం మీకు ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఒక కోఆర్డినేషన్లో జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకున్నారే తప్ప ఎవరెవరిని ఇక్కడ ఏది చేయాలి అనేది కాదు. దయచేసి అందరం అలా ఆలోచించుకొని వెళితే తప్పకుండా మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి, మేము మీ చేపట్టుకొని వెళ్ళాలి. దయచేసి అందరూ అది పాజిటివ్గా తీసుకొని దాన్ని అలానే ప్రోత్సహిస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఈ సినిమాని మనం కాపాడుకోవాలి, మన పరిశ్రమను మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఉంది మీరు, మేము ఎదురెదురు మన ఇద్దరమే. మనకి తారతమ్యాలు లేవు, మనందరం ఒకటే. కాబట్టి మనం కలిసి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అందుకనే ఈ డిబేట్ చాలా బాగా నచ్చింది, వింటూ ఉన్నాం. ఇక కోటబొమ్మాళి సార్, ఇప్పుడు మీరు ఈ ప్రచార హోరు స్టార్ట్ చేశారు, ప్రచార సభని. తప్పకుండా రేపు 24వ తారీఖు వచ్చే రిజల్ట్లో ఈ ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బోయపాటి సింగ్. థ్యాంక్ యూ సీను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. సో నా ద లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రేక్షకులకు కానీ స్టేజ్ మీద ఉన్న అందరికీ కానీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కథ ఎత్తుకోవడం తీయడంలో ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరు చెప్పని ఒక చిన్న కథ చెబుదాం అంటే, ఎప్పుడు పోలీసులు క్రిమినల్స్ వాళ్ళకి లొంగే వాళ్ళని ఇలాంటి చేసి జరుగుతూ ఉంటే, ఈ కథలో ప్రత్యేకం ఏంటంటే పోలీస్ చేసెస్ పోలీస్. సినిమా అంతా పోలీసులు పట్టుకోవాలనే ఒక విచిత్రమైన కథ. అందుకని ఈ కథ బాగా నచ్చింది. ఈ కథలో ఎవరు హీరోలు లేరు, అందరూ క్యారెక్టర్స్. అంటే కథే హీరోగా వెళ్తూ ఉంటుంది. తప్పనిసరిగా ఈ వెరైటీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నేను ప్రత్యేకంగా బోయపాటి గారికి, ఆయన ఎక్కడో రాస్తూ దూరంగా ఉన్నా కూడా అక్కడి నుంచి వచ్చి ఇది అటెండ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలని చెప్పి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు అంటే అలాగే శ్రీకాంత్ నాకు బాగా కావాల్సినాడు. ఎప్పుడో పెళ్లి సందర్లో ఇంట్రడ్యూస్ చేసాం ఆయన్ని. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ అవకాశం ఉన్నా నాతోటి ఆయన యాక్ట్ చేస్తూ ఉంటాడు మా సినిమాల్లో. అలాగే మన ఇవాళ మాస్టర్ గారు ఇక్కడ రావడం, మాస్టర్ గారి కొడుకు హీరోగా ఉండడం, ఆయన మా సినిమాల్లో చేయడం, ఆయన మా సినిమాల్లో ఫైటర్గా చేసి మాస్టర్గా చేసి ఇప్పుడు వాళ్ళకి అబ్బాయి హీరోగా చేసి, ఇదంతా మా అదృష్టం కింద ఫీల్ అవుతా అండి. చానాళ్ళు ఇక్కడ ఇంతకాలం ఉండి ఇవన్నీ చేయగలిగిన ఒక అదృష్టం మాకు ఉందని చెప్పి థ్యాంక్ యూ సార్. కూర్చోండి. ఈ కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ అనే దాంట్లో ఒక ముఖ్యమైనది ఏం చెప్పాలంటే, పోలీసుల్ని ఎట్లా వాడుకుంటారు రాజకీయ నాయకులు అనే నేపథ్యం. ఏదో ఒక చోటు తీసుకోవాలి కనుక కోటబొమ్మాళి అని తీసుకున్నాము. ఇది ఎవరిని, ఏ రాజకీయ నాయకుల్ని, ఏ పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి మేము తీయలేదు. ఇది కేవలం ఆల్ ఇండియాలో ఉన్న ఈ వ్యవస్థని మేము అంటే ఖండిస్తూ తీసిన ఒక సినిమా. ఈ ఆల్ ఇండియా వ్యవస్థలో ఇది ఉంది, న్యాయం చేయనివారు పోలీసుల్ని అని చెప్పటానికి ఇది ఒక దీనిగా తీసుకున్నామే తప్ప ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ మెసేజ్ని చక్కగా ఈ టైంలో, అంటే ఈ ఎలక్షన్స్ టైంలో ఈ మెసేజ్ లాంటి దాన్ని తీసుకెళ్ళడం, ఆ సందర్భం మాకు కుదిరింది. ఇప్పుడు పోయిన నెలే చేయాలనుకున్నాం, కానీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, దగ్గర వచ్చి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని రిలీజ్ చేస్తున్నాం. అలాగే బన్నీవాసు, విద్య, భాను, రియాజ్ వీళ్ళందరూ మా వెనకాలండి, అంటే నాది ఈ కథ ఎన్నుకునేటప్పుడు, ఆ తర్వాత ఎడిటింగ్ రూమ్లోను తప్ప మిగతా వీళ్ళందరూ నా వెనకాలండి దీన్ని నడిపిస్తూ ఉంటారన్నమాట. అఫ్కోర్స్ డబ్బులు పెడుతూ ఉంటాను నేను. అందుకని ఇటువంటి అంటే అందరూ హీరోలు హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేసి అవన్నీ అయినాయి నా లైఫ్ హిస్టరీలో. ఇప్పుడు నేను అనేక మంది ప్రొడ్యూసర్స్ని
కూడా మన బ్యానర్ నుంచి తయారు చేసి పంపిస్తూ ఉన్నాను. అలాగే ఈ మధ్య బేబీ తీసిన ఇద్దరు కూడా మన సంస్థల నుంచి వచ్చారు. అట్లాగే ఇంకా చాలామందిని, ఇంకా కనీసం 10 మంది నిర్మాతల్ని మన సంస్థ నుంచి పంపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున ఈ పిక్చర్లో చేసిన వాళ్ళందరికీ చెప్పాలని ఉంది, కానీ మరీ 10 దాటిపోయింది. అందుకని ఆ పాట రాసిన వాళ్ళకి పర్టికులర్గా ఈ నిన్న కొన్ని రీల్స్ చూశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన ఆయన పేరు రంజన్ గారు. రంజన్ గారు టైటిల్ సాంగ్ కూడా చేశారు ఆయన. వెర్ ఆర్ యూ? వెరీ నైస్ సార్, యూ డన్ ఎ గ్రేట్ జాబ్. సో అట్లాగే అందరికీ పేరు పేరున నేను బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్ అలాంగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. జనగణమన పడతాం. ఎస్, అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. మా ప్రచార సభకి మేము ఇక్కడ అంటే ఇప్పుడు ముగిసింది, కాకపోతే ఇది ఆన్ నడుస్తూనే ఉంటుంది అనమాట. 24th నవంబర్కి మనందరినీ పలకరించడానికి వచ్చేస్తుంది కోటబొమ్మాలి పిఎస్. అండ్ ఇందాక బోయపాటి సీను గారు అన్నట్టు ఘన విజయం సాధించాలని, రిజల్ట్ ఆ రేంజ్లో సౌండ్ వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ బోయపాటి సీను గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. అండ్ దిల్ రాజు గారికి, ఇవాళ ఇక్కడికి విచ్చేసిన గెస్టులందరికీ, సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. సేవ్ ద డేట్ 24th నవంబర్ కోటబొమ్మాలి పిఎస్ మిమ్మల్ని అందరినీ అలరించడానికి మీ ముందుకు వచ్చేసింది. చూడండి, ఘన విజయాన్ని అందించండి. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద స్పాన్సర్స్.